సాధారణ పేద కుటుంబంలో జన్మించి మున్సిపల్ హైస్కూల్లో చదువుకుని బీఎస్ఎఫ్ జవాన్ కావాలనుకున్న తన లక్ష్యాన్ని సాధించిందే ఐతానగర్కు చెందిన మహాలక్ష్మి. కఠోర శ్రమకు తోడు క్రమశిక్షణతో పట్టుదలగా ప్రయత్నించే బీఎస్ఎఫ్ ఉద్యోగం సాధించింది. ఐతానగర్లోని ఎన్ఎస్ఎం హైస్కూల్లో ఉపాధ్యాయులు, కోచ్లు ఆమెను ఘనంగా సత్కరించారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో పట్టుదలగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు తెనాలి ఐతానగర్కు చెందిన ఎద్దు మహాలక్ష్మి. సాధారణ పేద కుటుంబంలో జన్మించిన ఆమె మున్సిపల్ హైస్కూల్లో చదువుకుంటూ బీఎస్ఎఫ్ జవాన్ కావాలనుకున్న తన కలను నెరవేర్చుకున్నారు. పట్టణ ఐతానగర్కు చెందిన వెంకయ్యమ్మ రాజు దంపతుల కుమార్తె మహాలక్ష్మి. తల్లి ప్రైవేటు నర్సుగా, తండ్రి పెయింటర్గా పనిచేస్తుంటారు. ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ హైస్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన ఆమె కఠోర సాధనతో పాటు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇప్పుడు బీఎస్ఎఫ్ జవాన్గా ఉద్యోగం సాధించారు. సెలవులపై తెనాలిలోని తమ ఇంటికి మహాలక్ష్మి ఇటీవల వచ్చారు. ఈ సందర్భంగా ఆమె చదువుకున్న ఐతానగర్లోని ఎంఎస్ఎస్ఎం హైస్కూల్ ఉపాధ్యాయులు, ట్రైనింగ్ ఇచ్చిన కోచ్లు మహాలక్ష్మిని ఘనంగా సత్కరించారు. సోమవారం స్కూల్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆమెను అభినందనలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వి జయంతిబాబు పాల్గొని మహాలక్ష్మిని అభినందించారు. ఆమెను ప్రతి విద్యార్థి స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. స్కూల్లో చదువుకునే సమయంలోనే దేశ రక్షణ విభాగంలో అడుగుపెట్టాలన్న భావన ఏర్పడిందని, దాన్నే లక్ష్యంగా మార్చుకుని ఉద్యోగం కోసం కష్టపడ్డానని మహాలక్ష్మి ఈ సందర్భంగా చెప్పారు. క్రమశిక్షణ, సరైన ప్రణాళిక అమలుతో ప్రతి ఒక్కరూ లక్ష్యాలను సాధించుకోవచ్చునని తెలియజేశారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు ప్రోత్సహించిన ఎన్సీసీ అధికారులు బెల్లంకొండ వెంకట్, ఎన్ అనసూయదేవి, శిక్షణ ఇచ్చిన కోచ్లు గడ్డెట్టి బాలయ్య, భాస్కర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్ హెచ్ఎం సునీత పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ కిరణ్, ప్రసూనాదేవి, సంపూర్ణ, నీలిమ, ప్రశాంతి, రత్నకుమారి, అనసూయ, రబియాబి, కరీముల్లా, విజయసింహ, మనోజ్, స్వర్ణమంజరి, వెంకటరమణ, విజయ, శారద, సోమశేఖర్, శ్రీను, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డిసిప్లిన్ ఉండాలి. అబుల్ కలాం ఆజాద్ గారు ఏం చెప్పారు? కళ్ళ కనండి, కళల్ని సాకారం చేసుకోండి. మనకి తెలిసే మన ప్రయత్నం లేకుండానే కళ్ళు వస్తాయి. ఆ కళ్ళొద్దు. మన ప్రయత్నంతో ఒక కళని సృష్టించండి. ఆ కళని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ పాఠశాల పూర్వ విద్యార్థి మహాలక్ష్మి మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడమో, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడమో, ఇవన్నీ మామూలు విషయాలు. మామూలు విషయాలని ఎందుకు చెప్తున్నా అంటే, మన జీవితాన్ని పణంగా పెట్టి మనందరం దేశంలో సుఖంగాను సౌకర్యవంతంగాను జీవించడానికి వాళ్ళ జీవితాలని, వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసేది మన సైనికులు. మన స్కూల్లో చదువుకున్న అమ్మాయి డ్రాయింగ్లో కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ అండ్ కల్చరల్ ప్రోగ్రాంలో దాంట్లో కానివ్వండి, రన్నింగ్లో కానివ్వండి, నేను ఈ హై స్కూల్ లైఫ్ నేను మర్చిపోకుండా, అదే ఈ హై స్కూల్ లైఫే నేను కాలేజీకి వెళ్ళినా, లేకపోతే ఈ జవాన్గా వెళ్ళినా, తెనాలి ఐతానగర్లో పుట్టిన బిడ్డ ఈ రోజున ఇండియా నా అడ్డా అని పహారా కాస్తూ పరదేశీలకి సవాల్ చేసినటువంటి మన మహాలక్ష్మిని మరొకసారి అభినందిద్దాం. చాలామంది ఆడపిల్లల్ని అసలు ఎన్సీసీలో పంపించడం అంటే, ఒక క్యాంపు 10 రోజులు పంపించడం అంటేనే ఎవరు ఇష్టపడరు, బాయ్సే రావట్లేదు. అలాంటిది వాళ్ళ కన్న తల్లిదండ్రులు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. మరొకసారి ధన్యవాదాలు చెప్దాం. ఎందుకంటే బంగ్లాదేశ్లో మన రాష్ట్రం కాదు, మన భారతదేశాన్ని రక్షించే దాంట్లో ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామంటే బోర్డర్లో ఆ సైడ్కి ఉండబట్టే. అలాంటి ఆ పోస్ట్కి వెళ్ళడం అనేది 2 ఉభయ రాష్ట్రాల్లో 48 మంది కాను ది బెస్ట్. అంటే ఎగ్జాక్ట్ 1.6 km వచ్చేసరికి 8:30 minutesలో రావాల్సింది 7 minutesకి వచ్చి ఉభయ రాష్ట్రాల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి మహాలక్ష్మికి మరొకసారి గివ్ ఎ బిగ్ హ్యాండ్. మరి ఈ సందర్భంగా మన స్టాఫ్ అంతా కూడా, మరి ఎన్ఎస్ఎం హైస్కూల్ స్టాఫ్ అంతా కూడా అమ్మాయిని ఇట్లా హానర్ చేద్దామని చెప్పి అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా సహకరించినటువంటి స్టాఫ్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే తను మర్చిపోవాలా, తన కోచ్ వచ్చేసరికి భాస్కర్ గారు రికమెండ్ చేశారంట బాలయ్య సార్కి. మరి బాలయ్య సార్ ఇక్కడ రియల్లీ ఎక్కడికి వెళ్ళినా
మంచి విజయం తీసుకొని క్యాంపులో కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఎంతో రెస్పెక్ట్ఫుల్గా ఎంతో డిసిప్లైన్డ్ స్టూడెంట్. అయితే ఈ అమ్మాయి ఇంత ఎత్తుకు ఎదిగిందంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నేను రాలేని స్థితిలో ఉండి దూరంగా ఉన్నా కూడా అమ్మాయి నాకు 2 times ఫోన్ చేసింది నిన్న నైటు. అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసాను. ఎలాగా ఎందుకంటే ఇక్కడ నేను నా సర్వీస్ మొత్తం బీఈడీ అసిస్టెంట్గా ఇక్కడే 25 years చేశాను. ఎన్సీసీగా 22 years చేశాను. కమిషన్ అయిన తర్వాత డైరెక్ట్గా ట్రూప్ స్టార్ట్ చేసింది ఇక్కడ గర్ల్స్ వింగ్కి నేను. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత హ్యాపీనెస్ మీరు నాకు ఇస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ ఐతా నగర్లో ఫస్ట్ జవాన్ నేను. చాలా గర్వంగా ఉంది నాకు ఈరోజు. నేను 2012లో ఆరో క్లాస్ ఇక్కడ చదివాను. నేను 10th వరకు ఇక్కడే చదివాను. నేను కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఎన్సీసీ కూడా ఇక్కడే చేశాను. స్పోర్ట్స్ కూడా ఆడాను ఇక్కడ. ఎన్సీసీ చేసినప్పుడు అనసూయ మ్యామ్ ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్ అన్నిటికీ మోటివేట్ చేసినందుకు. వెంకట్ సార్ కూడా నన్ను చాలా మోటివేట్ చేశారు. అన్నింటిలో డ్రాయింగ్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్లో కానీ అన్నింటిలో ముందుండి నన్ను నడిపించారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నేను సిద్ధార్థ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. జాబ్కి ట్రయల్ చేసే ఇదిలో. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్లో భాస్కర్ సార్ నన్ను చాలా మోటివేట్ చేసి అన్నీ ఎలా చదవాలి ఏంటి అని అన్నీ నన్ను ముందు నడిపించారు. అక్కడ నేను ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక అక్కడ నుంచి సార్ నన్ను బాలయ్య సార్ దగ్గరికి పంపించారు, అంటే ఫిజికల్ ఈవెంట్స్ కోసం. సార్ కూడా మమ్మల్ని చాలా బాగా మోటివేట్ చేసి అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అన్నీ మాకు నేర్పించారు. అవి నాకు చాలా యూజ్ అయినాయి. ఎందుకంటే ఇక్కడ 3% చేస్తే అక్కడ 10% చేయాలి. ట్రైనింగ్ అంత హార్డ్గా ఉండిద్ది. ఇక్కడ నేను చేయబట్టి అక్కడ నేను ట్రైనింగ్ బాగా చేశాను. అందుకు థ్యాంక్ యూ సార్. ఇంకా జాబ్ ట్రైనింగ్ చాలా హార్డ్గా ఉంటుంది. మార్నింగ్ 3కే లేవాలి. 3కి లేచి వెపన్స్ తీసుకొని వచ్చి వెపన్స్ తోటే రన్నింగ్ ఉంటుంది మాకు డైలీ. మార్నింగ్ పిట్ టు బ్యాక్ అండ్ వెపన్ ఉంటుంది. 17 kgs వేసుకొని డైలీ రన్ చేయాలి 2 km. మధ్యాహ్నం అంటే వెపన్స్ పార్ట్స్ కానీ అవన్నీ క్లాసెస్ ఉంటాయి. ట్రైనింగ్ చాలా హార్డ్గా ఉంటుంది బీఎస్ఎఫ్. అయినా కానీ నన్ను అంత ధైర్యంగా పంపించినందుకు మా పేరెంట్స్ని కూడా చాలా అభినందించాలి. ఎందుకంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మా పేరెంట్స్ నన్ను అంత దూరం పంపించారంటే. చాలామంది అన్నారు అంటే అమ్మాయి కదా అంత దూరం వెళ్తుందా, జాబ్ చేయగలిగిద్దా అని చెప్పేసి చాలామంది అన్నారు. అయినా కూడా వాటిలన్నిటిని పట్టించుకోకుండా నా పేరెంట్స్ నన్ను పంపించారు. అలాగే మా మామయ్య వాళ్ళు తాతయ్య వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు అన్నిటికీ. ఏదేమైనా కానీ నేను స్టార్ట్ అయింది మాత్రం పునాది మాత్రం నా హై స్కూలే. నేను ఇది మాత్రం చాలా మర్చిపోలేను. మీరందరూ చాలా జ్ఞాపకాలు ఇచ్చారు నాకు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంత దూరంలో ఉన్నా కూడా మీరందరూ చేసింది ఇవన్నీ నేను చాలా బాగా గుర్తుపెట్టుకుంటాను.